సునాదస్వరము జూలై 12. అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. యెహోవా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. నేనే నీకు కేడముగా ఉంటాను, భయపడొద్దని చెప్పాడు. నీ బహుమానము అత్యధికమగునని వాగ్దానం చేశాడు. మరి అబ్రాహాము దేవుని నమ్మి విశ్వాసంతో వెంబడించాడు. అందుకే దేవుడు ఆయన భయపడకుండా ఆయనకు కేడముగా ఉండి ఆయనే బహుమానంగా ఉండి అత్యధికంగా దీవించి ఆశీర్వదించాడు. మరి నేను నీకు సంతానంనిస్తాను, ఆకాశ నక్షత్రం వలె దీవిస్తానని వాగ్దానం చేశాడు. మరి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేర్చాడు. మరి నీవు అనేక జనములకు తండ్రిగా నియమించాడు. మరి ఆయన పేరు అబ్రహాముగా మార్చాడు. మరి ఒక నిత్య నిబంధనను దేవుడు అబ్రహాముతో చేశాడు. మరి ఆయన సంతానములకు నేను తరతరంలో దేవుడుగా ఉంటాను, ఒక నిత్య నిబంధనను స్థిరపరుస్తానని చెప్పి ఎన్నో అద్భుతమైన వాగ్దానాలు అబ్రహామునకు దేవుడు చేశాడు. అందుకే అబ్రహాము ద్వారా అందరూ కూడా దీవించబడతారు, సమస్త వంశములు కూడా ఆయన ద్వారా దీవించబడతాయని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఆయన నామాన్ని గొప్పగా దీవించాడు. మరి ఆయనను దీవించువారు దీవించబడతారు. ఎవరైతే మరి అబ్రహామును మరి దూషిస్తారో వారు శపించబడతారని దేవుడు మరి ఆయనకు వాగ్దానం చేశాడు. మరి అబ్రహాముకి ఇచ్చిన ఎన్నో వాగ్దానాలు కూడా మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకుంటాం. అందుకే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15 రాయబడింది. అబ్రహాం యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం యేసుక్రీస్తు ద్వారా పొందుకోవడానికి యేసుక్రీస్తు శిలువలో శాపగ్రస్తుడుగా మార్చబడ్డాడు. ఆయన మన పాపమును మన శిక్షను అంతా మోసుకొని ఆయన శిలువ ద్వారా మనకు అబ్రహాం యొక్క ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. అందుకే మనము విశ్వాసంతో ఆయన వెంబడించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా అత్యధికమైన బహుమానమును వాగ్దానమును మనం పొందుకుంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి భయములున్నా అధైర్యపడొద్దు. ఎందుకంటే ఆయనను వెంబడించినప్పుడు ప్రభువే మనకు కేడముగా ఉంటాడు, ఆయనే బహుమానంగా ఉంటాడు, మనల్ని అత్యధికమైన బహుమానాలతో దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన ప్రతి ఒక్క ఆశీర్వాదాలతో మనం తృప్తిపరుస్తాడు. యేసుక్రీస్తు ద్వారా మన యొక్క పాపమును శిక్షణ అంతా తీసివేసి అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు ఇచ్చులాగున ఆయనను మరి ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు కూడా భయపడకుండా మీరే కేడముగా ఉండండి, మీరే బహుమానంగా ఉండి అందరినీ కూడా తండ్రి అత్యధికమైన బహుమానంతో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.